తన మనసు మారేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. అది కాదురా, ఆవిడ కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు? ఆవిడకి ఇక నీతో కాపురం చేయటం ఇష్టం లేదేమో. అలాంటప్పుడు ఇద్దరూ ఇలా ఒంటరిగా ఉంటూ ఇబ్బంది పట్టడం దేనికి? విడాకులు తీసుకోండి. నువ్వు ఇంకేదైనా మంచి సంబంధం చూసి చేసుకో. నీకేమంత వయసు అయిపోయిందని? వద్దురా, ఆ ఆలోచనే వద్దు. మాధవ్ మనసు తప్పకుండా మారుతుందన్న నమ్మకం నాకుంది. తను తిరిగి వచ్చేంతవరకు ఎదురు చూస్తాను. ఎంతకాలమైనా పర్వాలేదు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. అంతేనంటావా? అంతే. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. అందరూ అందరే, ఎవరి పట్టుదలలో వాళ్ళున్నారు. ఏమవుతుందో ఏంటో మరి. ఏమీ కాదు, మాధవ్ తన మనసు మార్చుకుని నా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వే చూడు. అలా జరగాలనే నేను కోరుకుంటున్నాను. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు వేరే పనుంది. వెళ్తూ వెళ్తూ దారిలో ఒకసారి నిన్ను చూసి వెళ్దామని ఆగాను. వస్తాన్రా. సారికేది రాలేదే? అమ్మాయి గారు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారయ్యా. బయటికా? అవునయ్యా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పమన్నారు. ఓ వారం రోజులు అక్కడే ఉంటారట. వారం రోజులా? అదేంటి? ఏవోనయ్యా, మీరు అడిగితే చెప్పమన్నారు. జ్యూస్ కూడా తాగలేదు. స్నానం చేసి హడావుడిగా వెళ్ళిపోయారు. తన గదిలో నేను కొన్ని ఫోటోలు పెట్టానే, వాటి గురించి ఏమన్నా చెప్పిందా? వాటి గురించి నాకేం తెలియదయ్యా. మొండి పిల్ల, నేనే చెడగొట్టాను. తల్లి లేని పిల్ల కదా అని అతిగారాపం చేసి నెత్తినెక్కించుకున్నాను. ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తున్నాను. ఫోటోల గురించి ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. తనకి ఇష్టం లేదు, అందుకే తప్పించుకు తిరుగుతోంది. లేకపోతే వారం రోజులు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఉండటం ఏంటి? నేను ఫోన్ చేసి కోపడతాను. సార్, ఆ? మేనేజర్ గారు ఒకసారి మీతో మాట్లాడతారండి సార్. మేనేజర్ గారా? అవును సార్, మీరు రమ్మంటే వస్తానంటున్నారు. సరే రమ్మన్. సార్, మే ఐ కమ్ ఇన్? ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పర్వాలేదు సార్. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పి వెళదామని వచ్చాను. ఏంటది? నాకు వేరే చోట మంచి జాబ్ వచ్చింది సార్. డబుల్ ది శాలరీ పే చేస్తున్నారు. నాకు ఇక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేదు. ఆ ఇష్టంగానే ఒప్పుకున్నాను. నాకు డబ్బు అవసరం చాలా ఉంది. దాంతో వాళ్ళ ఆఫర్కి సరేనన్నాను. మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని వారం రోజుల నుంచి మదన పడుతున్నాను. చివరికి వాళ్ళు ఎలాగోలా గుండె దిటవు చేసుకుని ఇక్కడికి వచ్చాను. అలాగా? అంత మంచి ఆఫర్ వస్తే వెళ్ళడానికి ఆలోచించడం దేనికి? నేనేమనుకోను, వెళ్ళు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు మీ మనస్తత్వం గురించి తెలుసు సార్. మీరు ఇలాగే అంటారని కూడా తెలుసు. కానీ నాకే వెళ్ళాలంటే బాధగా ఉంది. బాధే ఉందయ్యా. నీకెప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మన ఆఫీస్కి రావచ్చు, నన్ను చూడొచ్చు. ఏముంది, నీకంత మంచి ప్రమోషన్ వచ్చిందంటే నాకు సంతోషమే. నీలో ఆ వర్త్ ఉంటేనే కదా వచ్చేది. నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను సార్. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఆ మాట అన్నావు చాలు. నీలా ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదైపోయారు. నువ్వింత కృతజ్ఞతతో ఉండడం నాకు చాలా సంతోషం. నువ్వు ఇంకేం ఆలోచించక వెళ్ళిరా. సడన్గా మీకు ఇలా చెప్తే ఎలా సార్? మీకు ఇంకో మేనేజర్ దొరికేంత వరకు నేను ఇక్కడ ఉంటాను. ఏం పర్వాలేదు, వాళ్ళకు వస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఆలస్యం చేయడం దేనికి? నువ్వు వెళ్ళు. నేను వేరే మేనేజర్ని వెంటనే వెతుక్కుంటాను. నో ప్రాబ్లం. సారీ సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. అలాంటిదేం లేదు. నువ్వు ఇంకేం ఆలోచించక వెళ్ళు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ వెల్కమ్.
మాధవ్ గారు ఉన్నారా? ఒకసారి లోపలికి రమ్మని చెప్పు. ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పర్వాలేదు సార్, చెప్పండి. ఏం లేదు, మేనేజర్ రిజైన్ చేశాడు. రిజైన్ చేశారా? అవును, అతనికి వేరే చోట మంచి ఆఫర్ వచ్చిందట. తనకి వెళ్ళడం ఇష్టం లేదు, నేనే వెళ్ళమని చెప్పాను. నాకు వేరే మేనేజర్ దొరికేంత వరకు ఉంటానన్నాడు. అవసరం లేదు, నేను వెంటనే వెతుక్కుంటాను, వెళ్ళమని చెప్పి పంపించేశాను. అదేంటి సార్, వేరే మేనేజర్ దొరికేంత వరకైనా ఆయన్ని ఉంచే పని ఎందుకు? ఆ మేనేజర్ ఎవరో నేను ముందుగానే డిసైడ్ అయిపోయాను కదా, ఇంకా వెతకడం దీనికి? ఎవరు సార్? నువ్వే. నేనా? ఎందుకంత షాక్ అవుతున్నావు? నువ్వెంత ఎఫిషియెంట్గా అకౌంట్స్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసావు, అలాగే ఆఫీస్ మొత్తం మేనేజ్ చేయగలవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మో, అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే ఆలోచించాలి సార్. ఏం ఆలోచించక్కర్లేదు, నేనున్నాను కదా, అన్నీ నేర్పిస్తాను. నువ్వు చాలా తెలివైన దానివి, ఒకసారి చెప్తే అన్నీ అర్థం చేసుకోగలవు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇవాళ నుంచి నువ్వు నా ఆఫీస్ మేనేజర్వి. సడన్ గా మీరు ఇలా అంటుంటే నాకు అసలు మాట రావడం లేదు సార్. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. నీ ఎఫిషియన్సీ పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నీకు ఎప్పుడే అనుమానం వచ్చినా నన్ను సంప్రదించు, నేను చెప్పినట్టు చెయ్యి. ఓ నెల రోజుల్లో నువ్వు పాత మేనేజర్ని మించిపోయి పనిచేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు నా మీద ఉంచిన కాన్ఫిడెన్స్ కి చాలా థ్యాంక్స్ సార్. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఎప్పుడైనా తెలియక ఏదన్నా తప్పు చేస్తే మాత్రం క్షమించండి. నువ్వు తప్పులు చేయవులే, ఒకవేళ పొరపాటున చేసినా నేనేం అనుకోను, సరేనా? ఇక దీని గురించి టెన్షన్ పడక వెళ్ళి నీ సీట్లో కూర్చో, హ్యాపీగా ఉండు. ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ బికమింగ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఆవిడెంతో సంతోషిస్తుంది. ఐ నో, ఇట్స్ ఓన్లీ న్యాచురల్. ఇంటికి వెళ్ళగానే ఈ విషయం చెప్పు, షీ విల్ ఫీల్ హ్యాపీ. ఆఫ్ కోర్స్ సార్. యూ మే గో నౌ. ఈ టార్చర్ నేను ఇంక భరించలేను. కొడుకు అయ్యుండి కన్నతల్లి గురించి పట్టించుకోకపోవడం కసాయితనం అనిపించుకుంటుంది. నువ్వు మాకు సాయం చేయకపోతే మేమేమైపోవాలి? మా అప్పులన్నీ ఎలా తీరాలి? ఇల్లు గడవటం కోసమే కదా నేను ఆ అప్పులన్నీ చేశాను. ఇప్పుడు ఆ అప్పులు వాళ్ళ బాధ భరించలేక నేను జలజ వెళ్ళి పక్క ఊర్లో తలదాచుకున్నాం. ఇప్పటికైనా కనికరించరా? నువ్వు ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా, కొంత డబ్బు ఇస్తే కొన్ని అప్పులైనా తీర్చేస్తాను. నేనే డబ్బు ఇవ్వను, జలజను ఉద్యోగం చేసి అప్పులు తీర్చమను, అంతే. నువ్వేనంటావు ఆ మాట అనేది? నీకోసమే కదా అన్ని అప్పులు చేశాను. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి. ఆ పని చేయండి ఇద్దరు, మంచిది. కన్నతల్లితో నేనంటావు అలా మాట్లాడుతున్నావు? హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్? ఇదంతా నా కర్మ. నీకేం మహారాజువి, హాయిగా చచ్చి స్వర్గంలో కూర్చుని షోల మీద షోలు చూస్తున్నావు. ఇక్కడ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కన్న కొడుకే కాదు పొమ్మంటున్నాడు. ఇక నాకు దిక్కేదిరా భగవంతుడా. అమ్మా, ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయమాకు. న్యూసెన్సా? వాట్ నాన్ సెన్స్? నా బాధ నేను చెప్పుకుంటుంటే నీకు న్యూసెన్స్ లాగా ఉందా? అవునులే, నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు. పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అన్నారు. ఆ మహాతల్లి నీ మనసు పూర్తిగా మార్చేసింది. మాకు దూరం చేసేయటమే కాదు, మాకే సాయం చేయకుండా ఉండాలని నీ దగ్గర మాట తీసుకున్నట్టుంది. అందుకే నువ్వు ఇలా కటుగా మాట్లాడుతున్నావు. లేకపోతే నీ మనసు వెన్నా నాలాంటిదే. నాకు తెలీదు. యు ఆర్ జస్ట్ లైక్ మీ. ఇందులో అనవసరంగా మాధవం లాగొద్దు. మీకు సాయం చేద్దని తన నాతో చెప్పలేదు. ఇందులో తన ప్రమేయం ఏం లేదు. ఎందుకురా ఇంకా ఆవిడ గారిని వెనకేసుకొస్తావు? షీ ఈజ్ నాట్ ఏ వైఫ్, షీ ఈజ్ ఏ నైఫ్. నిన్ను మాకు దూరం చేసేసింది, నీ మనసు విరిచేసింది. మేము వాళ్ళు ఇలా రోడ్డున పడి తిరుగుతున్నామంటే ఆవిడ గారే కారణం. మాధవ్ గురించి నువ్వు ఇంకొక మాట అంటే నేను ఊరుకునేది లేదు. అమ్మో అమ్మో, ఎంత మార్చేసింది, ఎంత మార్చేసింది. ఇక నా వల్ల కాదు. ఆ జ్యోతిష్కుడు నేను ఎప్పుడో పోతానన్నాడు. నేను ఇప్పుడే విషయం మింగి చచ్చి స్వర్గానికి వెళ్ళిపోతాను. అక్కడ మహానుభావుడు ఒక్కడే సుఖాలన్నీ అనుభవిస్తుంటే నేను ఇక్కడ ఏడుస్తూ ఎందుకు ఉండటం? నువ్వు నన్నేం బెదిరించలేవు. విషయం తాగితే తాగేసాయి, నేనేం అడ్డుపడ్ను. నువ్వు ఇంకెప్పుడు ఇటువైపు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. పీజీ చదివింది కదా జలజ, ఆవిడ గారిని ఉద్యోగం చేయమను, తన కాళ్ళ మీద తను నిలబడమను. దిస్ ఈస్ టూ మచ్. పొడుగ్గా నీకే బాధ్యత లేనట్టు మాట్లాడుతున్నావే. బాధ్యత ఉంది, కానీ ఎప్పుడైతే మీరు మాధవ్ని పైశాసికంగా హింసించి మమ్మల్ని ఇద్దరిని దూరం చేశారో, ఏనాడైతే అన్యాయంగా ఇద్దరు భార్యాభర్తలను విడదీసి పెద్ద పాపం మూట కట్టుకున్నారో, అప్పుడే ఆ బాధ్యత బంధం తెగిపోయారు. ఇక మీరెవరో నేనెవరో. ఓ మై గాడ్, ఎంత మాట నేసావు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఇదంతా నా కర్మ, మై ఫేట్. వాట్ కెన్ ఐ డు నౌ? నువ్వు వచ్చిన దారిని వెళ్ళిపోతే మంచిదమ్మా. నీ అరుపులు వింటే ఈ చుట్టుపక్కల ఎవరన్నా అప్పుల వాళ్ళు ఉంటే వదిలిపెట్టరు. ఆ తర్వాత నీ ఇష్టం. అవును నిజమే. నా కేకలు వింటే వాళ్ళు నా వెనకాల పడినా పడతారు.
నా కర్మ సొంత ఊరు వదిలి పక్క ఊళ్ళో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇదంతా మీరు చేతులారా చేసుకున్నారు. అన్యాయంగా మాధవ్ని హింసించారు. ఆ ఊసరి ఇప్పుడు మీకు తగిలింది. అనరాను అన్నీ అను. ఇప్పుడు నువ్వు అనే పరిస్థితుల్లో ఉన్నావు, మేము పడాల్సిన పరిస్థితుల్లో ఉన్నావు. నిన్ను మాకు దూరం చేసి ఆ మహాతల్లి మాత్రం ఏం బాగుంటుందో నేను చూస్తాను. మళ్ళీ అదే మాట. మాధవ్ మాట ఎత్తదన్నానా? అయినా నేను సాయం చేయనన్నాను కదా. ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడి గొడవ చేస్తావు? వచ్చిందాన్ని వెళ్ళు. అంతేరా అంతే. నా రోజులు అలా ఉన్నాయి మరి. అంతా నా కర్మ, నా కర్మ. వాటుడు నువ్వా? అవును వదినా, నేనే. మా పరిస్థితి ఏం బాగోలేదు, నీతో ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాను. నాతోనా? అవును, అమ్మ నీతో మాట్లాడి రమ్మని చెప్పింది. ఏమని మాట్లాడమంది? ఇంకా ఆ విషయం ఎత్తొద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా. నేను ఆ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు. అది కాదు వదినా, నువ్వేమన్నా సాయం చేస్తావేమో కనుక్కొని రమ్మంది. సాయమా? అవును, అన్నయ్య ఎప్పుడైతే మమ్మల్ని కాదనుకొని వేరేగా వెళ్ళి ఉంటున్నాడో అప్పటి నుంచి మేము పక్కూరికి వెళ్ళి ఉంటున్నాం. అక్కడ నేను ఉద్యోగాల కోసం ట్రై చేశాను, ఎక్కడా దొరకలేదు. మా పరిస్థితి ఏమీ బాగోలేదు, బాగా కష్టంగా ఉంది. అందుకే అమ్మ ఒకసారి నీతో మాట్లాడి రమ్మంది. ఏం మాట్లాడమంది? నేను మీకేం సాయం చేయను. నువ్వు కష్టపడటం నేర్చుకోవాలి. 1-2 చోట్ల వెతకంగానే ఉద్యోగం దొరకదు. బాగా ప్రయత్నించు, నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకో. నేను నీకు ఇప్పుడు సాయం చేయలేక కాదు, కష్టం అనేదేంటో మీకు తెలిసి రావాలని నేను ఇలా అంటున్నాను. ఇంకెప్పుడు సాయం కోసమని నా దగ్గరికి రావద్దు, ప్రయోజనం ఉండదు. జరిగిందంతా మర్చిపోవదినా. నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. నాకు పెళ్లి కాలేదన్న బాధలో సాడిస్టిక్గా ప్రవర్తించాను. నిన్ను అన్నయ్యకి దూరం చేశాను, మిమ్మల్ని విడదీసి చాలా పెద్ద పాపమే చేశాను. అందుకు తగిన శిక్షనే అనుభవిస్తున్నాను. దేవత లాంటి నీ మీద నానా నిందలు వేశాను. నీ గురించి స్నేహితుల దగ్గర చులకనగా మాట్లాడాను. నీ మంచితనం గొప్పతనం అప్పట్లో తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించొదినా. స్నేహితుల్లాగా నటించిన వాళ్ళంతా మొహాలు చాటేశారు. ఇప్పుడు మాకు వేరే గత్యంతరం లేదు. నువ్వు సాయం చేయకపోతే అన్యాయం అయిపోతావు. ఏం అన్యాయం కారు, నువ్వు కంగారు పడొద్దు. ఇన్నాళ్ళు ఎలాగో నెట్టుకుంటూ వచ్చారు, ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టండి. నువ్వు గట్టిగా ప్రయత్నం చేస్తే నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. నీ కాళ్ల మీద నువ్వు నిలబడొచ్చు, మీ అమ్మని కూడా నువ్వే చూసుకోవచ్చు. ఇలా సాయాల పేరిట ఇంకొకళ్ళ మీద ఆధారపడటం ఎప్పటికీ మంచిది కాదు. డిపెండెన్సీ ఏర్పడుతుంది. ఎప్పటికీ అలా సాయాలు అడుగుతూనే పోవాలనిపిస్తుంది. ఆ మనస్తత్వం మారాలంటే నువ్విప్పుడు గట్టిగా ప్రయత్నం చేసి ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి. నువ్వు బాగానే చదువుకున్నావు, పీజీ చేశావు, నీకు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం చిన్నదని ఆలోచించక దొరికిన ఉద్యోగంలో జాయిన్ అయిపో. అంతే అంటావా వదినా? నీ మంచి కోరే ఇలా అంటున్నాను. నీ మీద కోపంతో ఇలా చెప్పడం లేదు. నీ మీద నా మనసులో ఎటువంటి కక్ష గాని ద్వేషం గాని లేవు. అప్పుడు తెలియక అమాయకత్వంతో అలా ప్రవర్తించావనే నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. కాకపోతే సాయాల పేరుతో మళ్ళీ ఇంకో తప్పు చెయ్యొద్దు. నీ కాళ్ల మీద నువ్వు నిలబట్టం నేర్చుకో. అదే నేను నీకు చెప్పేది. నీ గొప్పతనాన్ని ఇప్పుడిప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను వదినా. అప్పట్లో నేనెంత పైశాచికంగా తెలివి తక్కువగా ప్రవర్తించానో నాకిప్పుడు అర్థమవుతోంది. నువ్వు చెప్పినట్టు నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. సాయం అంటూ మళ్ళీ నీ దగ్గరికి రాను, నేను ఇబ్బంది పెట్టను. కాకపోతే నాదో చిన్న అనుమానం, తీరుస్తావా? ఏంటది? అన్నయ్య ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు, తన కాళ్ల మీద తను నిలబడ్డాడు. మా మనస్తత్వం గురించి తెలుసుకొని మాకు దూరంగా ఉంటున్నాడు. అలాంటప్పుడు నువ్విప్పుడు వెళ్ళి హాయిగా అన్నయ్యతో ఉండొచ్చు కదా. ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటున్నావు? వేరే ఉద్దేశంతో కాదు, నువ్వు హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతోనే ఇలా అడుగుతున్నాను. దీనికి నేనిప్పుడు సమాధానం చెప్పినా నీకు అర్థం కాదు. నాకు ఈ బతుకు అలవాటైపోయింది, హాయిగా ఉంటోంది. నేనేదైనా విషయంలో నిర్ణయం తీసుకున్నానంటే ఇక మార్చుకోలేను. సూర్య విషయంలో నా మనసు అప్పుడే విరిగిపోయింది. విరిగిన మనసు ఎప్పటికీ అతుక్కోదు, అది నీకు తెలుసు. అతనిప్పుడు తన సొంత కాళ్ల మీద నిలబడి ఎంతో కొంత సంపాదిస్తున్నందుకు నాకు ఆనందంగా గర్వంగా కూడా ఉంది. సూర్య ఇప్పుడు నాకు మంచి స్నేహితుడు మాత్రమే, అంతకు మించి ఇంకేం కాడు.
నా మూలంగా మీ ఇద్దరూ విడిపోయారని నాకు చాలా బాధగా ఉంది వదినా. ఎప్పటికైనా మీరిద్దరూ కలుసుకుంటారని ఆశిస్తున్నాను. నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీలో చాలా మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నీ కోరికలో తప్పు లేదు. కాకపోతే ఇక నా మనసు మారదు. నేను మళ్ళీ సూర్యతో కలిసి కాపురం చేయటం అనేది ఈ జన్మకి జరగదు. ఈ విషయం గురించి నేను సూర్యతో స్పష్టంగా చెప్పేశాను. అతను నా కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటానన్నాడు. అది నాకిష్టం లేదు. తన మనసుకి నచ్చిన వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే నాకు సంతోషం. మేమిద్దరం విడాకులు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు ఉండటమే మంచిదని నాకనిపిస్తోంది. ఏంటో వదినా, పండంటి కాపురంలో నిప్పులు పోశాను. ఈ పాపం నన్ను ఊరికే వదిలిపెట్టదని అనిపిస్తోంది. నువ్వేం ఫీల్ అవ్వద్దు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు చేసిన తప్పుకి సిన్సియర్గా ఫీల్ అవుతున్నా. అది చాలు. జరిగిందేదో జరిగింది. నువ్వేదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వు. కష్టపడి సంపాదించు. నీ కాళ్ల మీద నువ్వు నిలబట్టమే కాక మీ అమ్మని కూడా పోషించు. నీకు వీలైనంత త్వరలో మంచి సంబంధం కుదరాలని, నువ్వు కూడా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీదెంత మంచి మనసు వదినా. నిన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అసహ్యంగా ప్రవర్తించాను. ఇప్పుడు అదంతా తలుచుకుంటుంటే నా మీద నాకే రోత పుట్టుకొస్తోంది. జరిగింది తలుచుకుని బాధపడి ప్రయోజనం లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, చాలు. నేనెప్పటికీ నీ వెల్విషర్ని. మీ అమ్మని కూడా అడిగానని చెప్పు. నాకు ఆవిడ మీద ఎటువంటి కోపమూ లేదన్నానని కూడా అను. యు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్ వదినా. నీ గొప్పతనాన్ని అప్పట్లో మేమెవరం తెలుసుకోలేకపోయాం. మూర్ఖులం. అదేం లేదులే. ఒక్క నిమిషం అలా కూర్చో. నీకు కూడా కాఫీ కలుపుతాను. తాగి వెళ్దువు గాని. పర్వాలేదు వదినా, నేను ఇక బయలుదేరుతాను. ఎంత? 2 నిమిషాలే. కలిపేసిచ్చి నేను ఆఫీసుకు వెళ్తాను. ఒక్క నిమిషం అలా కూర్చో.